ఈ రోజులల్లా ఏమన్నా దినబుద్ధి అయితే దుకాణం కాడి కుర్రికి 2 కురుకురే ప్యాకెట్లో లేకపోతే బజ్జీలో పుణుకులో పట్టుకొచ్చుకుంటాం. కానీ ఒకప్పుడు పొద్దుందాకా కష్టం చేసి గిట్లా సలసల్లగా సలిపెట్టినట్టు అనిపిస్తేనో వాతావరణంలో ముసురు పెట్టినట్టు అనిపిస్తేనో ఈ అప్ప చేసుకొని తినేది. మరి గది ఏమప్ప అని అనుకుంటున్నారా? మనందరికి తెలిసిన సింపుల్ గా చేసుకునే సర్వప్ప. దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలకు ఎన్నో అప్పలు చేసుకుంటాం గాని అన్ని అప్పల కన్నా మొనగాని అప్ప అంటే సర్వప్ప అని చెప్పుకోవాలి. ఎందుకంటే సర్వప్పని నిన్నోళ్ళకి తెలుస్తుంది దాని రుచి. మరికి సర్వప్పని ఎట్లా చేసుకోవాలంటే ఇంత బియ్యం పిండి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లిగడ్డ, జీలకర్ర, పెసరపప్పు, గింతంత ఉప్పు, కారం అట్లనే నూనె కలిపి మంచిగా పిండి విసికి గిట్లా సర్వకు పలస పలసగా అతికియాలి. ఇక సర్వని మాత్రం అప్ప చుట్టూ మంచిగా అయ్యేటట్టు గిట్లా చుట్టూ తిప్పుతుండాలి. ఇక జర్ర సేపు కాగానే సర్వప్ప ఎర్రగా అయ్యి జబర్దస్త్ గా తయారైతది. గిట్లా పొయ్యి మించి దింపి సర్వని గీక్కొని తింటుంటే ఉంటది నా సావిరంగా స్వర్గం కనబడతదన్న నిజంగా. కానీ ఆ రోజులల్లో తిన్న సర్వ